శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం ప్రారంభం నుండి అంటే ఉగాది నుండి గ్రహాలు అన్నీ కూడాను రాహు కేతువుల మధ్యన స్థితమై ఉన్నాయి. అంటే కాలసర్పయోగంగా మన సనాతన ధర్మము, ప్రాచీన గ్రంథాలు, జ్యోతిష్శాస్త్ర గ్రంథాలన్నీ కూడాను చెప్తున్నాయి. కనుక ఈ సమయంలో అంటే కాలసర్పయోగము సంభవిస్తున్నటువంటి సమయంలో చాలా అనర్థాలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్తుంది. అనుభవం లోపల కూడాను మనము చూస్తూనే ఉన్నాము. దీనికి ఏంటయ్యా అనంటే అగ్రే రాహు అథో కేతు మధ్యే షడ్గ్రహే యది కాలసర్పాఖ్యయోగోయం నృపరాష్ట్ర వినాశనం అని. రాహువు కేతువు మధ్యన 6 గ్రహాలు ఉన్నట్టయితే ఇది దేశారిష్ట యోగంగా పరిగణించబడుతుంది. రాహు కేతువుల మధ్యన 6 గ్రహాలు, ఇందులో చంద్రుడిని మినహాయించారు. మిగతా 6 గ్రహాలు రాహువు కేతువు 8, చంద్రుడిని కలుపుకున్నట్టయితే 9 అవుతుంది. అయితే ఇందులో రాహు కేతువుల మధ్యన 6 గ్రహాలు ఉన్నట్టయితేనే కాలసర్ప యోగముగా పరిగణించబడింది. యోగము అనంటే ఏంటి? గ్రహాల యొక్క కలయిక. అంటే ఈ గ్రహాలు రాహుకేతువులతో బంధింపబడి ఉండడము, ఇది కాలసర్ప యోగము. ఇలా ఉన్నప్పుడు, ఈ యోగము సంభవించినప్పుడు పరస్పరము రాజులు అంటే పరిపాలకుల మధ్యన అగాధం ఏర్పడము, వైరుధ్యాలు కలగడము, తర్వాత యుద్ధము, ప్రజానష్టము, వాతావరణ సమస్యలు, భూకంపాలు, ఇలా ఎన్నో అనర్థాలు జరుగుతాయి అని చెప్పేసి శాస్త్రం మనకు చెప్తూ వస్తూనే ఉన్నది. అయితే ఇందులో ఈ కాలసర్ప దోషం లోపల కూడాను అంటే కాలసర్ప యోగం లోపల కూడాను మనకు ఖచ్చితంగా అంటే రాహువుతో మిగతా గ్రహాలు కూడాను కలిసి ఉన్నప్పుడు, అంటే ఈ సంవత్సరము ఉగాది రోజున రాహువు మీనరాశిలో ఉన్నాడు. అదే సమయంలో శని కూడాను ఉన్నాడు. తర్వాత రవి, బుధులు అందరూ కూడాను మీనరాశిలో ఉండడము, షడ్గ్రహ కూటము ఏర్పడము, ఇదంతా కూడాను జరిగింది. దాని ప్రభావంతో యుద్ధం ప్రారంభం కావడము, ఇలాంటివన్నీ కూడాను మనము చూస్తూనే ఉన్నాము, మన అనుభవంలోకి వస్తున్నాయి. మే 18వ తారీఖు నుండి జూన్ 27వ తారీఖు వరకు రాహుకేతువుల మధ్యన ఎక్స్క్లూజివ్గా అంటే కేవలము రాహుకేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దానికంటే కూడాను అంటే రాహువుతో పాటు శని, సూర్యుడు, బుధుడు కలిసి మీనరాశిలో ఉన్నప్పుడు ఆ ఏర్పడినటువంటి యోగం కంటే కూడాను మే 18 నుండి 27 జూలై వరకు ఏర్పడేటువంటి యోగము ఇది చాలా ఎక్స్క్లూజివ్గా కాలసర్పయోగంగా మనం పరిగణిస్తాం. అంటే రాహుకేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇక్కడ రాహువుతోని కానివ్వండి, కేతువుతోని కానీ గ్రహాలు కలిసి లేవు. కనుక ఇది ప్రబలమైనటువంటి కాలసర్ప యోగంగా మనం చెప్పుకోవచ్చును.
అయితే ఈ కాలంలో అంటే 18 మే 2025 నుండి 27/7/2025 వరకు ఈ కాల సర్పయోగం ఉంది. ఇందులో 7 జూన్ రోజున అంగారకుడు కేతువుతో కలుస్తూ ఉన్నాడు. అంగారకుడు కేతువుతో కలవడం కూడాను మంచి యోగం కాదు ఇది. అయితే దీన్ని కూడాను మనము కాలసర్పయోగం కింద పరిగణించినట్టయితే 18 మే నుండి 27 జూలై వరకు ప్రపంచవ్యాప్తంగా అరిష్టాలు, యుద్ధాలు, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంక్షోభము, వాతావరణంలో ఇబ్బందులు, భూకంపాలు, వైషమ్యాలు, పరస్పర కలహాలు ఇవన్నీ కూడాను జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఇందులో ఒక శుభ సూచకం ఏంటంటే ఈ కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుంభరాశిలో రాహువు ఉన్నాడు. అంటే రాహువు కుంభరాశిలో ఉండడము, శనీశ్వరుడి యొక్క రాశిలో రాహువు సంచరించడము కొంతవరకు ఈ యోగాన్ని అరికట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అనర్థము, ప్రజానష్టము, ధన నష్టము, ఆర్థికమైన ఇటువంటి ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనప్పటికీ ఈ కుంభరాశిలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశము కనబడుతుంది. అయితే ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశం ఏంటంటే భారతదేశము స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి సమయం లోపల కూడాను కాలసర్పయోగము సంభవించింది. ఆ సమయాన్ని మనము చారిత్రికంగా మనం చూసినట్టయితే ఆ సమయంలో లక్షల జనాలు మరణించినట్టుగా, విద్వేషాలు ప్రజ్వలినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడాను ఇప్పటికీ ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడాను ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే పార్టీషన్ సమయంలో, అంటే భారతదేశము పాకిస్తాను విడిపోయినటువంటి సమయము, అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్పదోషము, కాలసర్పయోగము సంభవించింది. కనుక ఆ స్వాతంత్ర సమరం లోపల, స్వాతంత్రం వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్పయోగం మూలకంగా లక్షల్లో జనాలు మరణించినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. కాబట్టి కాలసర్పయోగం అనేటువంటిది అత్యంత ప్రబలమైనటువంటి దుష్టయోగంగా మనకు శాస్త్రం చెబుతుంది. కనుక ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడాను వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడము, ఏం చేయాలి ఇలాంటి సమయం లోపల అనేటువంటి విషయాన్ని మీరు పరిగణించి మనము చేయవలసిందల్లా ఏంటి, ఇలాంటి యోగం సంభవించినప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేయడము, శివుణ్ణి ఆ అపమృత్యు దోషం నుండి కాపాడడానికి శివుణ్ణి అభిషేకించడము, నారాయణుణ్ణి కీర్తించడము, యజ్ఞయాగాదులు చేయడము, ఇలాంటి వాటి మూలకంగా ఈ అనర్థాలు మనకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత తక్కువ మోతాదులో మనకు ఎక్స్పీరియన్స్తో ఇవి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాలసర్పయోగం మూలకంగా వృశ్చిక రాశి వారికి, అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. 18 మే 2025 నుండి 27 జూలై 2025 వరకు రాహుకేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను సంచరిస్తున్నాయి, అంటే ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి గ్రహయోగము వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉంటాడు, ఇక కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. అంటే రాహుకేతువుల యొక్క గోచారము ప్రతికూలంగా ఉంది. స్థానాలు ముఖ్యంగా మనకు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి.
అంటే ఈ రాహువు అర్ధాష్టమ స్థానంలో సంచరించడము, కేతువు దశమ స్థానంలో సంచరించడము మనకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని, జీవితంలో సంతృప్తిని ఇచ్చేటువంటి స్థానం చతుర్థ స్థానం. దశమ స్థానము మనము చేసేటువంటి పనులు, వాటి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు, జీవన విధానము, మనము లైవ్లీహుడ్, ఏ విధంగా మనకు డబ్బు వస్తుంది జీవితంలో, మనం ఏమి పని చేయడం మూలకంగా డబ్బును సంపాదిస్తాము అనేటువంటి విషయాలపై ఈ రాహుకేతుల యొక్క ప్రభావము వృశ్చిక రాశి వారికి బాగా ఉంది ఈ సమయంలో. అంటే చతుర్థ స్థానంలో రాహువు అయితే మిగతా గ్రహాలు ఒకవేళ మంచి స్థానాలలో సంచరించినట్టయితే ఈ రాహుకేతుల యొక్క ప్రభావము తగ్గుతుంది. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, చాలా జీవితంపై ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు. మనకు ధర్మశాస్త్రంలో అంటే ప్రాచీన సనాతన జ్యోతిష్ శాస్త్రంలో రాహుకేతువులను గ్రహాలుగానే పరిగణించారు. కానీ ఆధునిక విజ్ఞాన పరంగా రాహుకేతువులను ఒక పాయింట్స్గా, ఒక బిందువులుగా పరిగణించారు. రాహుకేతువులు గ్రహాలుగా తీసుకోలేదు. అయినప్పటికీ ఈ బిందువుల యొక్క సంచలనము జరుగుతుంది, మూమెంట్ అనేది ఉంటుంది. దాని మూలకంగానే గ్రహణాలు ఏర్పడతాయి. ఆ గ్రహణాల యొక్క ప్రభావము ఆ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది, మనం చూస్తున్నాం. కనుక ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము మనిషి యొక్క మనస్సు పైన, బుద్ధి పైన, చేసేటువంటి పనులపైన చాలా ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే 18 మే నుండి 27 జూలై వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, అర్ధాష్టమ స్థానం, ఈ అర్ధాష్టమ స్థానం లోపల ముఖ్యంగా మనకు సంతృప్తి ఉండదు. అంటే ఏ పని చేసినప్పటికీ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే సంతృప్తి ఉండదు. ఆ సంతృప్తి లేకపోవడం మూలకంగా మనకేమవుతుంది, మనిషి ఎప్పుడు కూడాను ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన లోపల నిమగ్నమై ఉంటాడు. తద్వారా ఖర్చులు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు ఇవన్నీ కూడాను తలెత్తేటువంటి అవకాశం బాగా ఉంది. కాబట్టి ఈ అర్ధాష్టమ స్థానంలో రాహు సంచరించడం మూలకంగా మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, వర్క్ విషయం లోపల మనం సంతృప్తిగా ఉండాలి. సంతృప్తి ఎలా కలుగుతుంది? వర్క్ లోపల మనకు సక్సెస్ లేదనుకోండి, మనిషి సహజంగా సాటిస్ఫాక్షను లేకుండా ఉంటాడు. కాబట్టి ఎక్కువ ఊహించుకోకుండా మనము పెట్టుకున్నటువంటి పరిధి ఎలా ఉండాలి, మన చేసేటువంటి విధానము, నేను ఈ పనిని చేయగలుగుతాను అనేటువంటిది పూర్తిగా ఆలోచించి మీరు పెట్టుకున్నట్టయితే అందులో కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇండైరెక్ట్గా మనకు అత్యాశలోకి వెళ్ళకుండా కొంత ఫలితము వస్తే చాలు అనేటువంటి విధానాన్ని మనం అనుసరించినట్టయితే మీకు ఆ ఆవేదన, మనస్తాపము, భయము, ఆందోళన లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ అర్ధాష్టమ స్థానం లోపల మానసిక ఇబ్బందులు తప్పవు. కనుక దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటి విధానాన్ని మీరు ఆలోచించాలి. అంటే మీకు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని కూడాను దృష్టిలో పెట్టుకొని, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని, మీకు ఉన్నటువంటి పరిధిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎలా మీరు నియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోవాలి. ఇక వీటి మూలకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికై మీరు కొంత మానసికమైనటువంటి ఆలోచనను తగ్గించుకోవాలి. ఆలోచనను తగ్గించుకొని కార్యాచరణ చేసినట్టయితే, ఆలోచించాలి కానీ ఎంతవరకు ఆలోచన అవసరమో అంతవరకే ఆలోచించి మీరు పని లోపల నిమగ్నమైనట్టయితే అది దూరం అవుతుంది, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అర్ధాష్టమంలో రాహువు
ప్రతి విషయం లోపల కూడాను మనకు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. అంటే మనము ఒకటి తలుస్తాం, కానీ రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారి విషయం తీసుకున్నట్టయితే కంటిన్యూస్గా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మిగతా గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మనకు కొన్ని ఇబ్బందులు తప్పవు. అష్టమంలో ఒక పక్కన గురువు సంచరిస్తున్నాడు ఈ సమయంలో. కనుక ప్రయత్నం అనేటువంటిది తప్పకుండా చేయాలి. ఫలిస్తుందా లేదా అనేటువంటి విషయం భగవంతుని పైన వదిలిపెట్టాలి. మీరు మట్టుకు ప్రయత్నాన్ని నిరంతరంగా కంటిన్యూస్గా మీరు చేస్తూనే ఉండాలి. అలాంటి సమయం ఇది. కాబట్టి ప్రయత్న లోపం జరగకుండా చూసుకోండి. ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి భయానికి గురి కాకుండా ఉండండి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు చదువు లోపల ఆటంకాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళకు కూడాను కొంత ఆటంకాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు నిలిచిపోవడము, కలిసి రాకపోవడము, ఊహించిన మార్కులు రాకపోవడము, ఇలాంటివన్నీ కూడాను తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే సమయంలో కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. ఈ దశమ స్థానంలో సంచరించడము, రాహు అర్ధాష్టమ స్థానంలో సంచరించడము, ఇది ఒక లింక్పై ఉన్నటువంటి గోచారం. కాబట్టి ఈ దశమ స్థానంలో సంచరించడము మీరు చేసేటువంటి పనులపైన ప్రభావం చూపిస్తుంది. అంటే మీరు లాభాలు రానటువంటి పనులను మీరు చేపడతారు. అంటే దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించరు. బ్లైండ్గా మీరు వర్క్స్ ప్రారంభం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి మూలకంగా మీకు ఇబ్బందులు, నష్టము, గౌరవ మర్యాదలు లేకపోవడము, అంతకు ముందున్నటువంటి మంచి పేరుకు భంగం వాటిల్లడము, ఇలాంటివన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవడము మంచిది. అంటే ఈ రాహు కేతువులతో పాటుగా మిగతా గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ కాలసర్ప యోగము ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి, తద్వారా నష్టం వాటిల్లుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోలేదనుకోండి, మనకు ఫలితాలు కూడాను మనం ఊహించినట్టుగా ఉండవు. కాబట్టి డిసిషన్స్ తీసుకోవడము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ సమయంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు బ్లైండ్గా పెట్టుబడులు పెడతారు. వ్యాపారస్తులు కానివ్వండి, స్మాల్ స్కేల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఈ సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మన పరిధిలో ఉన్నంత వరకు మనం ఆలోచించాలి. మన పరిధిలో లేనప్పుడు మనం ఏం చేయలేము, అనుభవించడం తప్ప మనం చేసేది ఏమీ ఉండదు. కానీ మానవుడి చేతిలోనే చాలా విషయాలు ఉంటాయి, మన చేతిలోనే 90% ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడాను 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడము ఈ సమయంలో అవసరము. అయితే ముఖ్యంగా ఒక పక్కన మంచి పనులు చేయాలి అనేటువంటి ఆలోచన కూడాను మీ లోపల కలుగుతుంది. దాన్ని కొంత ఎన్హాన్స్ చేయండి, దానిపైన మనస్సు నిలపండి. మీరు మంచి పనులు చేయడము, నలుగురికి సహాయం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే కూడాను మీకు ఈ యోగం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. కాలసర్ప యోగం మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావాల నుండి దూరం కావడానికి రాసులలో జన్మించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాశిపరంగా మనము జన్మించినటువంటి రాశికి అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, ఇలా ప్రతికూలమైనటువంటి స్థానాలలో రాహు కేతువులు సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహాల యొక్క సంచారాన్ని నిర్వీర్యం చేసుకోవడానికి, అంటే ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే
2 స్టెప్స్ మనం తీసుకోవాలి. ఒకటి, ముఖ్యంగా ఆ గ్రహాల మూలకంగా ఏమి దుష్ప్రభావం కలుగుతుంది, దాన్ని మనం ఫిజికల్గా ఎలా అధిగమించాలి, వాటికి మనం ఏం చేయాలి అనేటువంటిది మనము చేసుకోవలసినటువంటి మొదటి స్టెప్. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవడం. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుణ్ణి స్మరించడము, భక్తితో పూజించడము, జపాలు చేయడము, దానాలు చేయడము, వీటి మూలకంగా ఈ గ్రహాలు శాంతిస్తాయి. తద్వారా మనకు దుష్ప్రభావం తగ్గుతుంది. కనుక రాహుకేతువులకు ముఖ్యంగా మూలమంత్రాలను జపించుకోవడము. రాహువుకు సంబంధించినటువంటి మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని రాహు విషయంలో ప్రతినిత్యం కూడాను జపించుకోవడము, దుర్గామాతను పూజించడము, నాగదేవతను పూజించడము, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము. ఇక కేతు విషయమై ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోవడము. కేతువుకు సంబంధించినటువంటి పరిహారము, విఘ్నేశ్వరుడిని పూజించడము, గణాధిపతిని సేవించడము. ప్రతి నెల కూడాను సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది. ఆ రోజున ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయమైన తర్వాత ఉపవాస దీక్షను విరమించి పూజించడము, ఆ గణపతిని పూజించడము. ఇలా చేసినట్టయితే రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ముఖ్యంగా కాలసర్పయోగము యొక్క పరిహారము అమ్మవారిని సేవించడం, దుర్గామాతను సేవించడము, చండి, రాజరాజేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడము, పూజించుకోవడము, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం మూలకంగా మీకు ఈ దోషం పరిహారం అవుతుంది. దీన్ని పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.